మీరు ఆదిరెడ్డి గారి భజన బృందం అయితే అంటే ఆయన ఏం చేసినా కానీ భజన చేసే వాళ్ళు అయితే మాత్రం మన వీడియో అయితే చూడొద్దు. ఆయన ఫాలోవర్స్ అయితే అస్సలు చూడొద్దు, ఎందుకంటే మీరు ఎఫెండ్ అయిపోతారు. ఓకేనా? ఎందుకంటే ఆయన చెప్పిన ఈ రోజు రివ్యూలో కొన్ని తప్పులు ఉన్నాయి, కొన్ని నిజాలు ఉన్నాయి. నేను తప్పులు చెప్తాను, నిజాలు చెప్తాను. బట్ రెండు విషయాలు అయితే మిస్ చేసాడబ్బా. ఆ రెండు విషయాల గురించి మాత్రం గట్టిగా చెప్తాను, ఎందుకంటే ఆయనకి నచ్చిన వాళ్ళు బ్యాడ్ అవుతారని ఆ రెండు విషయాలు అయితే ఆయన చెప్పలేదు. ఓకేనా? ఆయన చెప్పని రెండు విషయాలు మాత్రం గట్టిగా చెప్తా. ఓకే, ఈ రోజు ఎపిసోడ్ లో ఆయన చేసిన తప్పులు ఏంటి అంటే, నెంబర్ 1, సంజన గారు అండ్ తనూజ గారి విషయంలో నాకైతే సంజన గారిది ఎలాంటి తప్పు లేదు. బట్ ఆయన ఏం చెప్తున్నాడు, సంజన గారిది తప్పు అని చెప్తున్నాడు. ఎందుకు తప్పు లేదు అన్నానంటే, సంజన గారు ఫస్ట్ వెళ్ళి అడిగారా లేదా, తనూజ గారిని అడిగారు. నేను పప్పు చేసుకుంటాను, నాకు ఫస్ట్ ఆమె కారం కూడా కావాలన్నారు. తనూజ గారు కారం లేదు అన్నాక, ఓకే నేను ఓన్లీ దాల్ చేసుకుంటాను, పప్పు చేసుకుంటాను అని ఆమె పర్మిషన్ తీసుకొని వెళ్ళి దివ్య నిఖిత అని వాళ్ళని అడిగితే, వాళ్ళు ఫుడ్ మానిటర్తో మాట్లాడనప్పుడు ఫుడ్ మానిటర్ తనూజ వచ్చి లిటరల్లీ అక్కడ వర్డ్స్ అయితే చేంజ్ చేసేసింది. ఫస్ట్ మిమ్మల్ని అడిగే తను వచ్చింది కదా, తను మిమ్మల్ని అడిగి రానట్టు ఓన్లీ అప్పుడు వీళ్ళ వైపు మాట్లాడింది, దివ్య అండ్ డెమాన్ పవన్ వైపు మాట్లాడింది. బట్ అక్కడ సంజన గారు ఫస్ట్ అడిగే వచ్చారు, అడగకుండా ఎక్కడా రాలేదు. సంజన గారు కూడా అదే చెప్తున్నారు, నేను మిమ్మల్ని అడిగే వచ్చాను కానీ ఇక్కడికి వచ్చి మీరు ఇలా మాట్లాడుతున్నారని. బట్ ఆదిరెడ్డి ఈ పాయింట్ అయితే చెప్పాల, తను అడిగి వచ్చిన విషయం అయితే చెప్పలేదు. బట్ తను అడిగే వచ్చి దాల్ పెట్టుకోవడంలో ఎలాంటి తప్పు ఉంది. బట్ సంజన గారు తనూజ గారు దాల్ విసిరేయలేదు అంటున్నారు. పప్పు ప్యాకెట్లు విసిరేయటం అంటే ఇంతే. ఓకేనా? ఇట్లా వేసినా విసిరేయటం, ఇట్లా వేసారు సార్ తనూజ గారు, ఇలా వేసారు. పెట్టడం అంటే ఇలా పెట్టడం, విసిరేయటం అంటే ఇది. ఓకేనా? తనూజ గారు అయితే విసిరేసారు, కానీ అక్కడ విసిరేయలేదని అక్కడ ఆదిరెడ్డి గారు తనూజ గారికి భజన చేస్తున్నారు. నాకైతే లిటరలీ నచ్చల. ఆ విషయంలో సంజన గారిది ఎలాంటి తప్పు లేదు. ఫస్ట్ తను వెళ్ళి అడిగింది, తనూజ గారిని అడిగింది నేను చేసుకుంటాను అని. ఓకేనా? ఈ విషయంలో అయితే నాకు ఆదిరెడ్డి గారిది తప్పు అనిపించింది. బట్ ఆదిరెడ్డి గారు ఇంకొక విషయంలో నిజం అనిపించింది. ఎక్కడంటే సంజన గారి విషయంలో ఫ్లోరా గారు ఆమె అది కడుగుతుంటే, అది టీ కప్పు కడుగుతుంటే తనూజ వీళ్ళందరూ బ్యాడ్ గా మాట్లాడుకుంటుంటే అక్కడ ఆదిరెడ్డి గారు తీసుకున్న స్టాండ్ అయితే బాగా నచ్చింది. ఎందుకంటే అక్కడ సంజన గారు ఈ రోజు మీరు కడిగారు కదా, రేపు నేను కడుగుతానని చెప్పింది. వాళ్ళిద్దరు ఒక ఫ్రెండ్షిప్ బాండ్ లో కడుక్కున్నారు. బయట వీళ్ళు అలా మాట్లాడుకోవడం అయితే తప్పు, నాకు కూడా తప్పే అనిపించింది. బట్ ఆదిరెడ్డి గారు ఆ విషయంలో ఆదిరెడ్డి గారి పాయింట్ కరెక్ట్. ఇంకో పాయింట్ లో ఆదిరెడ్డి గారి తప్పు ఏంటంటే, దివ్య నిఖిత ఇన్ని రోజులు పాయింట్ హైలైట్ చేయకుండా, ఓకేనా, నామినేషన్స్ రోజే సంజన గారి పాయింట్ హైలైట్ చేయటం. ఆదిరెడ్డి గారు దివ్య గారు అలా చేయలేదు అంటున్నారు. ఇన్ని రోజులు చెయ్యింది ఓన్లీ నామినేషన్స్ అప్పుడే చేశారు కదా, అంటే దాన్ని హైలైట్ చేసినట్టే కదా. సంజన గారు కూడా అదే చెప్తున్నారు, ఈ రోజు నామినేషన్స్ నన్ను హైలైట్ చేయాలా, అందరూ నన్నే నామినేట్ చేయాలని దివ్య నిఖిత గారు హైలైట్ చేసిన పాయింట్ సంజన గారు డైరెక్ట్ దివ్య నిఖిత గారిని అడిగేది. బట్ ఇక్కడ ఆదిరెడ్డి గారు ఏం చెప్తారు, అలా అడగలేదు అంటున్నారు. అలా ఎందుకు అడగలేదు, ఇన్ని రోజులు సైలెంట్ గా ఉండి, ఓకేనా, ఆయన తప్పు చేసిన రోజు అడిగారు, మిగతా రోజులన్నీ సైలెంట్ గా ఉండి నామినేషన్స్ రోజే ఆ పాయింట్ మాట్లాడాలి అంటాం ఎంతవరకు కరెక్ట్? నాకైతే తప్పు అనిపించింది. ఇందులో సంజన గారే కరెక్ట్. ఆ తర్వాత పప్పు ప్యాకెట్ విషయంలో కూడా ఆదిరెడ్డి గారు చేసింది తప్పు, ఎందుకంటే తనూజ గారు విసిరేయలేదా అని చెప్పారు, అదైతే తప్పే. ఆ తర్వాత డెమాన్ విషయంలో అయితే ఇక్కడ ఆదిరెడ్డి గారు కరెక్ట్ అనిపించారు. ఇక్కడ సంజన గారు కొంచెం లూజ్ టంగ్ అయ్యారు. ఓకేనా? ఏంటి, మేము ఆంటీస్ కాబట్టి మాకు ఇవ్వట్లేదు, నువ్వు అదే అమ్మాయిలు అడిగితే ఇస్తావు అని. ఆ పాయింట్ అయితే సంజన గారు మాట్లాడింది చాలా తప్పు, చాలా అంటే చాలా తప్పు. బట్ ఆ తర్వాత ఆదిరెడ్డి గారు ఇంకో పాయింట్ యాడ్ చేశారు, చాక్లెట్ విషయం యాడ్ చేశారు. చాక్లెట్ విషయం ఎందుకు యాడ్ చేశారు? డెమాన్ పవన్ నిజంగా చాక్లెట్ రీతుకి ఇచ్చేసాడు. ఓకేనా? రీతుకి ఇచ్చాడు, ఆ పాయింట్ కరెక్ట్. ఈ సందర్భంలో చాక్లెట్ విషయం తీసుకురావడం అయితే తప్పు. బట్ ఇక్కడ డెమాన్ పవన్ అయితే ఈ రోజు స్టాండ్ తీసుకున్న ప్రతిసారి చాలా కూల్ నీట్ గా తీసుకున్నాడు, ఒక కెప్టెన్ లా బిహేవ్ చేశాడు అనిపించింది. అంతవరకు అయితే నాకు నిజం అనిపించింది. ఓకేనా? అదే చెప్పాడు ఆల్రెడీ, అది కరెక్ట్. నేను ఓన్లీ నాకు ఏదనిపించింది ఇక్కడ తప్పు అదే చెప్తాను, నాకు తప్పు అనిపించింది మాత్రం తీసైనా చెప్తాను, నాకు రైట్ అనిపిస్తే రైట్, ఈ రోజు రైట్ అనే చెప్తా. ఓకేనా? ఈ పాయింట్ లో రైట్. బట్ తనూజ గారు సంజన విషయంలో రాంగ్, దివ్య విషయంలో కూడా రాంగ్. ఇక్కడ మళ్ళీ సంజన గారి విషయంలో ఇది ఇక్కడ మీరు ఫాలోవర్స్ ఏమన్నారు మొన్న నా రివ్యూలో, ప్రతిరోజు రివ్యూ మారిపోతుంది, ఒక్కొక్క రోజు ఒక్కొక్క అభిప్రాయం వస్తుంది అన్నారు. ఓకేనా? ఇప్పుడు మాస్క్ మ్యాన్ సంజన గారు ఇద్దరు కలవటం ఆదిరెడ్డి గారికి నచ్చట్లా. ఎందుకు, మొన్నటిదాకా మీరు ఇద్దరు బాగా కొట్టుకున్నారు, ఇప్పుడు ఒకేసారి ఎగ్ బుజ్జి విషయంలో కలిసిపోతున్నారు, ఇదేంటి అని అడుగుతున్నాడు ఆదిరెడ్డి గారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఆదిరెడ్డి గారు ఫాలోవర్స్ చూస్తే. ఓకేనా? అంటే ఎప్పుడు కొట్టుకునే వాళ్ళు కొట్టుకుంటూనే ఉండాలా? ఆదిరెడ్డి గారి రివ్యూలో ఇది లిటరలీ చెప్పాడు, వాళ్ళిద్దరు కలవటం ఆయనకైతే నచ్చలేదు. సంజన గారు మళ్ళీ మాట మార్చారు, అప్పుడే మాస్క్ మ్యాన్ తో కలిసిపోవడం ఏంటి ఇలా చెప్పారు. వాళ్ళిద్దరు ఇంకా మాట్లాడుకోకూడదా, కలవకూడదా? లిటరలీ మాస్క్ మ్యాన్ అయితే సంజన గారు లిటరలీ ఏడుస్తుంటే ఆయన వెళ్ళి ఫుడ్ తినిపించాలని చూశాడు. చూసా, సూపర్ అనిపించాడు మాస్క్ మ్యాన్.
ఓకేనా. ఆ పాయింట్ కూడా మిస్ చేశాడు ఆదిరెడ్డి గారు. ఓకేనా, ఆ పాయింట్ లిటరలీ మిస్ చేశాడు. వాళ్ళిద్దరికి కలవకూడదు, కలవడంలో ఎలాంటి తప్పు లేదు. బట్ ఇంకోటి ఆదిరెడ్డి మిస్ చేసిన 2 పాయింట్స్ ఏంటి అంటే మాస్క్ మ్యాన్ సంజన గారి విషయం ఫుడ్ పెట్టడం అదైతే మిస్ చేశాడు. ఆ పాయింట్ అయితే నాకు నచ్చలేదు. బట్ ఇక్కడ ఆ తర్వాత భరణి అండ్ ఇమాన్యుయల్ గారు ఆయన ఫింగర్ బాగలేదు కదా, ఆ విషయంలో ఆయన ఫింగర్ బాగలేదని తీసేసామన్నారు, ఆయన ఫేస్ అదంతా బాగా లేదు అని తీసేశారు. అక్కడ తనూజ గారు వచ్చి రీతు గారు వచ్చి తీసుకున్న స్టాండ్ బాగుంది. బట్ అక్కడ తనూజ గారు పేరు మెన్షన్ చేయలేదు ఆదిరెడ్డి గారు, ఓన్లీ రీతు పేరే మెన్షన్ చేశారు. తనూజ గారు వచ్చి మీరు తీసేశారు ఇమాన్యుయల్ అండ్ భరణి అని వాళ్ళిద్దరితో గొడవ పడింది తనూజ గారు. నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అదే చెప్తా. తనూజ గారు పాయింట్ గుడ్ అనిపిస్తుంది, గుడ్ అనే చెప్తా. అక్కడ ఆ పాయింట్ అయితే చెప్పాలి ఆదిరెడ్డి గారు. ఆ తర్వాత ఇమాన్యుయల్ మ్యాటర్ అయితే అస్సలు వదిలేస్తున్నాడు. ప్రతిసారి ఇమాన్యుయల్ అయితే తనూజ గారు లేనప్పుడు తనూజ గారి గురించి బ్యాడ్ గా మాట్లాడుతున్నాడు. ఇక్కడ తనూజ గారిది సంజన గారు గొడవ అయింది, ఎవరి తప్పు ఎవరిది ఉప్పు అనేది మనం మర్చిపోదాం. బట్ ఇమాన్యుయల్ సంజనాకి వెళ్ళి ఏడవకమ్మ అది అని చెప్పాడు. ఇప్పుడు తనూజ దగ్గరికి ఒక్కసారి కూడా వెళ్ళి నీ ఫ్రెండే కదా ఒక్కసారి కూడా వెళ్ళి తను ఓదార్చడం కానీ ఎందుకు అలా ఉన్నావు అంటాం కానీ ఏమీ లేదు. ఓకేనా, మీరు ఇప్పుడు దాకా చూసుకోండి, తనూజ గారు బాధపడుతున్న ప్రతిసారి ఇమాన్యుయల్ అయితే ఇప్పుడు రావట్లేదు. బట్ సంజన గారు బాధపడుతున్న ప్రతిసారి వస్తున్నారు. ఎందుకంటే సంజన గారి కంటెంట్ బాగుంది, బాగా అందరిలోకి వెళ్తుంది అంటే బాగా నిన్న వచ్చిన వాళ్ళు కూడా టాప్ 3లో పెట్టారు కదా. ఇవన్నీ చూసుకుని ఇమాన్యుయల్ అయితే మంచి మూవీ వేస్తున్నాడు. ఈ పాయింట్ అయితే ఆదిరెడ్డి గారు అయితే మిస్ చేశారు. ఓకేనా, లిటరలీ ఆదిరెడ్డి గారు మిస్ చేసిన పాయింట్స్ అయితే నాకైతే సంజన గారు తనూజ విషయంలో ఆదిరెడ్డి గారిది తప్పు ఆ పాయింట్ లో. బట్ ఇక్కడ మాస్క్ మ్యాన్ మర్చిపోయారు, ఇది తప్పు. నామినేషన్స్ విషయంలో కూడా ఆదిరెడ్డి గారిది తప్పు, దివ్య కావాలనే పాయింట్ రైట్ చేసింది. ఓకేనా, నిజమే. ఈ పాయింట్స్ అన్ని నిజమే అనిపిస్తే ఖచ్చితంగా మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు తప్పు అనిపించింది ఖచ్చితంగా తప్పు అనే చెప్తా, రైట్ అనిపిస్తే రైట్ అనే చెప్తా, ఇక్కడ ఏది అనిపిస్తే అదే చెప్తా. ఓకేనా, తోపు రివ్యూవర్ అయినా కానీ నా ఒపీనియన్ నాకు ఉంటుంది కదా, ఆయన రివ్యూలో నాకు తప్పులు అనిపిస్తుంది తప్పులే చెప్తున్నా. ఓకేనా, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్తో డైలీ వస్తూనే ఉంటా. ఓకేనా, ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మామూలు తెలుగు.